సో ఇప్పుడు మనకి చాలామంది వస్తూ ఉంటారు మ్యామ్ ఇలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ చేయాలని కాదు కదా మ్యామ్. సో ఎవరెవరికి ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సో ఎవరెవరికి నీడ్ మ్యామ్, అసలు ఎవరికి ఇండికేట్ చేస్తారు? సో ఈ ఐయుఐ అనేది మనకు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది మనము రికమెండ్ చేయడానికి కపుల్కి కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఉదాహరణకు మనకు తీసుకున్నట్టయితే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అండ్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ఆర్ మినిమల్ ఎండోమెట్రియోసిస్లో కూడా ఇలాంటి కపుల్స్కి మనము ఐయుఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అలా కాకుండా ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి వచ్చినట్టయితే దీన్ని వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటుంటాం అనమాట. సో దీనికి మనము ఎవరికి ఎలాంటి కపుల్స్కి సజెస్ట్ చేస్తాము అని చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఐవీఎఫ్లో మనకు మెయిన్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యాయన్నప్పుడు కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ రీకెనలైజేషన్ సర్జరీ అయ్యాక కూడా మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు 2 years తర్వాత ఇంకా అన్నప్పుడు, లేకపోతే రీకెనలైజేషన్ సర్జరీ చేయలేని పరిస్థితుల్లో, ఇలాంటి వాళ్ళకి ఫాలోపియన్ ట్యూబ్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు వి సజెస్ట్ ఐవీఎఫ్ యాజ్ అ ట్రీట్మెంట్ ఆప్షన్. దీంతోపాటు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి క్రానిక్ యానోవులేషన్ అంటే లైక్ లాప్రోస్కోపీ ద్వారా కూడా గొండ్రడోపిన్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఇంకా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు, లేకపోతే మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ ఫెయిల్ అయింది అన్నప్పుడు పీసీఓఎస్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది మనం ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తాము. అండ్ నెక్స్ట్ క్రైటీరియాకి వచ్చేసరికి మనకు ఎండోమెట్రియోసిస్, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న ఆడవాళ్ళలో అండ్ మైల్డ్ ఆర్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఉండి మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయింది అన్నప్పుడు, అండ్ ఎండోమెట్రియోసిస్లో మనము ఆడవాళ్ళ ఏజ్ని బట్టి కూడా ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. ఇవన్నీ కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్, ఒక కపులే వచ్చారు, వాళ్ళకు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేశాము. ఆ బేసిక్ ఎవాల్యుయేషన్లో మనకు స్కాన్లో నార్మలే ఉంది, మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ నార్మలే ఉంది, దీంతోపాటు మనము ట్యూబ్ టెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంది. సో ఇలాంటివి అన్నీ మనము చేసే రొటీన్ టెస్ట్ నార్మల్ ఉన్నాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అలాంటి కపుల్స్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని పరిగణిస్తామన్నమాట. సో రఫ్లీ మనం చూసుకుంటే ఒక 20 to 25% ఆఫ్ ద కపుల్స్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కిందకి వస్తారనమాట. సో ఇలాంటి కపుల్స్కి కూడా ఇనీషియల్గా మనము ఐయుఐ ట్రీట్మెంట్ చేసి 3 to 6 సైకిల్స్ చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. సో ఐవీఎఫ్ చేసుకోవడానికి మనకు ఆడవాళ్ళలో ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో అలాగే మగవాళ్ళ సైడ్కి వస్తే సివియర్ ఆలిగోఆస్తనోటెరిటోజోస్పర్మియా ఉన్నప్పుడు ఆర్ అజోస్పర్మియా ఉండి వాళ్ళకు హార్మోన్ టెస్ట్లో కొంచెం ఎవాల్యుయేషన్ ఫేవరబుల్గా ఉంది అన్నప్పుడు, ఈ కండిషన్స్లో కూడా మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట.